పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' సినిమాకి సంబంధించినటువంటి టికెట్ రేట్ల పెంపుకు సంబంధించిన జీవో అయితే నిన్న రాత్రి విడుదలైంది. అది ఏపీకి సంబంధించినటువంటి జీవో. ఆ జీవో రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక డిబేట్ రన్ అవుతుంది సోషల్ మీడియాలో. టికెట్ రేట్లకు సంబంధించి ₹1000 టికెట్ అమ్ముతారా? ₹1000 టికెట్ అమ్మి ఫ్యాన్స్ రక్తం పీలుస్తారు కదా! అభిమానుల్ని వాళ్ళకి కా సొంతంగా ఉన్నటువంటి అభిమానులకే ఎక్కువ రేట్లకి అమ్ముతారా? అభిమానులు రక్తం పీలుస్తున్నారనేది ఒక డిబేట్ అయితే రన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. నాకు తెలిసి ఇది ₹1000 టికెట్ అనేది అన్ని షోలకు కాదు. ఇక్కడ క్లియర్‌గా ఏం మెన్షన్ చేశారు జీవోలో, 'ఓజీ' సినిమా 25వ తారీఖు రిలీజ్ ఉంది. 25వ తారీఖు తెల్లవారుజామున 1 గంటకి ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఆ ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్ రేట్లు ₹1000 పెట్టడం జరిగింది. ఆ ప్రీమియర్ షోతో కలుపుకొని మొత్తం చూసుకుంటే ఆ డే ఏదైతే ఉందో ఆ డేలో 5 షోలు మాత్రమే వేయాలి. షరతులు పెట్టారు ఇక్కడ. 5 షోలు మాత్రమే పడాలి. 25వ తారీఖు అనేది ఒక థియేటర్లో 5 షోలు మాత్రమే పడాలి. అది బెనిఫిట్ షోతో కలుపుకొని, బెనిఫిట్ అంటే ప్రీమియర్తో కలుపుకొని. ప్రీమియర్ టికెట్ రేటు ₹1000. అది కాకుండా అదనంగా వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే, ఉన్న టికెట్ రేట్లకి సింగిల్ స్క్రీన్లో ₹125 పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు టికెట్ రేట్ పైన. అది మల్టీప్లెక్స్కి వచ్చేసరికి 125 విత్ జీఎస్టీ. ₹125 జీఎస్టీతో కలుపుకొని టికెట్ రేట్ని పెంచడం జరిగింది. మల్టీప్లెక్స్ల విషయానికి వచ్చినట్టయితే ₹150 టికెట్ రేట్ పైన పెంచుకునే అవకాశం వెసులుబాటు ఇచ్చారు విత్ జీఎస్టీ. సో 'ఓజీ' సినిమాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెరిగిన టికెట్ రేట్ ధరలు ఇవి. గతంలో మనం ప్రీమియర్స్కి కంపారిజన్ వస్తుంది. 'పుష్ప' టైంలో ఎంత రేట్లు ఇచ్చారు ప్రీమియర్స్కి, ఇప్పుడు ఎంత రేట్లు ఇస్తున్నారని. 'పుష్ప' టైంలో ఏపీలో 800 రేట్లు ఇచ్చారు. ₹800 పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు ప్రీమియర్కి. ఇప్పుడు ₹1000 ఇచ్చారనమాట. అది జీఎస్టీ విత్ జీఎస్టీ రెండు కూడా. 'పుష్ప' టయానికి ఇప్పటికి కంపారిజన్ చేస్తూ దీని 'ఓజీ' సినిమా సంబంధించి డిబేట్ అయితే నడుస్తుంది. ఇప్పుడు ఇంకొక కంపారిజన్ వస్తుంది. 'పుష్ప 2'కి డే 1 కలెక్షన్ వచ్చేసి 233 కోట్ల నుంచి 250 కోట్లు కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ అని చెప్పేసి వాళ్ళు పోస్టర్ వేయడం జరిగింది. ఇప్పుడు 'ఓజీ' సినిమా సంబంధించి డే 1ని 'పుష్ప 2'ని బీట్ చేస్తుందా అనేది ఒక డిబేటబుల్ నడుస్తుంది. ఎందుకంటే 'ఓజీకి' విషయానికి వచ్చినట్టయితే అడ్వాన్స్ బుకింగ్స్లు ఓవర్సీస్లో ఎప్పుడో స్టార్ట్ అయినాయి. అది స్టార్ట్ అయిన తర్వాత అతి తక్కువ కాలంలో 5 లక్షల టికెట్లు అమౌంట్ 5 లక్షల టికెట్లు సేల్ అయినటువంటి మొదటి తెలుగు సినిమాగా అమెరికాలో 'ఓజీ' రికార్డ్ క్రియేట్ చేసింది. ఎప్పుడైతే ఓవర్సీస్లో టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోతున్నాయో విపరీతమైన క్రేజ్ వచ్చింది సినిమాకి. ఆ క్రేజ్కు తగ్గట్టే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ పడుతున్నాయి. దానికి ఒక టికెట్ రేట్లు పెట్టారు. దాని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని స్క్రీన్స్ 'ఓజీ' పడిపోతుంది. ఆపోజిట్లో ఒక సినిమా లేదు పోటీగా, అంటే సోలో డేట్ రిలీజ్ కాబట్టి అన్ని స్క్రీన్లు పడిపోతుంది. చూడాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీమియర్ షోలకి ఫ్యాన్స్ వెళ్తారు. ప్రీమియర్ షో తర్వాత డే 1 అందరూ బుకింగ్స్ చేసుకుంటున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా బుకింగ్స్ చేసుకుంటారు. డే 1కి ఎన్ని థియేటర్లు అయితే ఉన్నాయో అన్ని థియేటర్లు కూడా ఫుల్ అవుతాయి తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే హాలిడేస్ ఒకటి వచ్చినాయి మనకి. 21వ తారీఖు నుంచి తెలంగాణలో హాలిడేసు, ఒక 2 రోజులు డిఫరెంట్తో ఆంధ్రప్రదేశ్లో కూడా హాలిడేస్ డిక్లేర్ చేస్తారు ఆల్రెడీ. సో సెలవులు ఉన్నాయి, ఫ్యాన్ బేస్ ఉంది, గట్టిగా క్రేజ్ ఉంది. సో ఇవన్నీ కూడా డే 1కి కలిసి వచ్చే విషయాలు. 230 నుంచి 250 కోట్లు 'పుష్ప' టార్గెట్ ఇచ్చింది మిగతా హీరోలందరికీ. ఆ టార్గెట్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడతాడు అని చెప్పి ఫ్యాన్స్ మాట్లాడుకున్నారు. చూద్దాం 'పుష్ప 2' రికార్డ్స్ని డే 1 'ఓజీ' బీట్ చేస్తుందా లేదనేది మనం వేచి చూడాల్సిన సందర్భం ఉంది. తెలంగాణకు సంబంధించి అయితే ఇక్కడ టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఎలాంటి జీవో రాలేదు ప్రస్తుతానికి. అది కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్లు అప్రోచ్ అయ్యారు. వాళ్ళొక అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఏపీకి ఎలా అయితే వచ్చినాయో తెలంగాణలో ప్రీమియర్స్ ఉంటాయని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే 'హరిహర వీరమలకు' చూసాము, 9 గంటల 30 నిమిషాలకి షోలు పడ్డాయి ప్రీమియర్స్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి. మరి ముందు రోజు ప్రీమియర్స్కి షోలోకి అనుమతిస్తారా, లేదు ఏపీ ఇచ్చినట్టు 25వ తారీఖు తెల్లవారుజాము నుంచి అనుమతిస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ 'ఓజీ' సంబంధించిన డిస్కషన్ అయితే గట్టిగా జరుగుతుంది. సోలో సినిమా ఉంది ఫెస్టివల్కి. చూద్దాం ఫెస్టివల్ మూడ్లో 'ఓజీ' ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. థ్యాంక్ యూ.